ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు దగ్గర గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు అప్ స్ట్రీమ్స్ స్పిల్వే 29.280 మీటర్లు, డౌన్ స్ట్రీమ్ స్పిల్వే 19.745 మీటర్లుగా నమోదైంది. ఇక పోలవరానికి వరద ఉధృతి పెరుగుతుండటంతో ప్రాజెక్టు 48 గేట్లు ఎత్తి 3,69,714 క్యూసెక్ల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు దగ్గర గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు అప్ స్ట్రీమ్స్ స్పిల్వే 29.280 మీటర్లు, డౌన్ స్ట్రీమ్ స్పిల్వే 19.745 మీటర్లుగా నమోదైంది. ఇక పోలవరానికి వరద ఉధృతి పెరుగుతుండటంతో ప్రాజెక్టు 48 గేట్లు ఎత్తి 3,69,714 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. అలాగే అక్కడ వస్తున్నటువంటి ఆ వరద నీటిని ఎప్పటికప్పుడు కూడా అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు దగ్గర గోదావరి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. దీంతో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులన్నిటికీ కూడా నిండుకుండలా మారాయి. దీంతో అధికారులు ఆ వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన గేట్లు సైతం ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.